చెప్పండి మీ పేరండి? చిన్నమైన కృష్ణయ్య అండి. చెన్నుబోయిన కృష్ణయ్య. ఏ ఊరండి? తొడేలగూడెం గ్రామం. తొడేళ్ళగూడెం. ఏ జిల్లా ఇది? దోర్నకల్ మండలం, మహబూబాద్ జిల్లా. ఓకే చెప్పండి. అయితే మేము సిఎస్ నేను నందిగామ సీడ్స్ తెచ్చామండి. ఓకే. ఫస్ట్ క్రాప్ మాత్రానికి 2 క్వింటాలు కోసినాం. 2.5 క్వింటాలు. 2.5 క్వింటాలు కోసినాం. రెండోసారి మాత్రానికి 17 క్వింటాలు అవుతుంటాయి. ఇప్పటికి కూడా తోట కూడా ఏమాత్రం గ్రోతింగ్ కూడా తగ్గలేదు. గ్రోతింగ్ అలాగే ఉంది. 2 సార్లు కోసినా కానీ తోట అదే గ్రోతింగ్ లో ఉంది. క్వాలిటీలో మాత్రం కాయ మాత్రానికి తాలుగాయ అంటూ లేదు. ఇంతకుముందు వేసిన వాటికన్నా ఇప్పుడు స్వచ్ఛంగా ఉన్నదని అనిపిస్తుంది. అందరూ పెట్టుకోగలరు. తాలుగాయ పర్సెంటేజ్ ఎంత వస్తుంది? తాలుగాయ పర్సెంటేజ్ ఇంతకుముందు 2 క్వింటాలన్నరలో 5 కేజీలు వచ్చినాయి. 2 క్వింటాలన్నరలో 5 కేజీలు 5 కేజీలు వచ్చినాయి. ఇప్పుడు ఎంత తగ్గింది? ఇప్పుడు నా చేస్తే కింటాన్నర మధ్యలో వెళ్తాయి. ఎన్ని క్వింటాలకు? 17 క్వింటాలకి. 17 క్వింటాలకు. 17 క్వింటాలకి కింటాన్నర మధ్యలో వెళ్తాయి అనిపిస్తుంది నాకు. ఓకే. అంతకన్నా ఎక్కువ ఉండదు. మొత్తంగా ఇప్పుడు దగ్గర 20 దిగినట్టు దీంతో? దీంతో 20 దిగినట్టు. ఓకే. 20 క్వింటాలు దిగింది. ఇంకా చేలో ఎంత తగ్గొచ్చు? చేలో మాత్రం ఇంకా 10 నుంచి 15 మధ్యలో తగ్గచ్చు. 10 నుంచి 15 క్వింటాల్ గ్యారంటీకి తగ్గుతుంది. ఓకే. ఇంతవాటి గ్రోతింగ్ కూడా తగ్గలేదు. అది చేను క్వాలిటీ కూడా ఏం చాలా క్వాలిటీ తగ్గలేదు. డిసెంబర్ నెలలో లాస్ట్ లో ఎట్లా ఉంటుందో అప్పుడు కూడా విధంగా ఉన్నది. ఓకే. ఓకే. బాగా నచ్చిందా విత్తనం? నచ్చిందండి. కాయ అంటే సైజు కూడా బాగానే ఉందండి. బాగుంది సైజు. రేట్ ఎలా పడదు? ఫస్ట్ అమ్మిని మీరు? ఫస్ట్ అమ్మిన మాత్రానికి హై రేట్ కు 200 రూపాయలు తగ్గించుకున్నారు. హై రేట్ అంటే జెండా పాటకి 200 రూపాయలు తగ్గించుకున్నారు. ఎంత ఆ రోజు? 14,500. ఓకే. ఆ రోజు 14,300 కొన్నారు. 14,500 జెండా పాట ఉంటే 14,300 మీకు కొన్నారు. CS9. ఓకే. ఓకే. వెరీ గుడ్. ఇదే ఇత్తనం అది. ఇదే ఇత్తనం. ఓకే.